అందరికీ నమస్తే. మా ఊర్లో మనకు మేకలు కొన్ని మేకలను అయితే పెంచుతూ ఉన్నాడు. ఈయనకు మేకలు పెంచే ఎక్స్పీరియన్స్ అయితే ఎన్నో రోజుల నుంచి ఉంది. మనకు మేకలు పెంచే వాళ్ళకి అయితే చాలామంది మేకల ఫామ్లోకి అయితే వస్తున్నారు మేకలు పెంచాలనే ఉద్దేశంతో. మనకు ఈయనని అడిగి మనకు మేకల పెంపకంలో ఏమైనా లాభాలు ఉన్నాయా లేవా, నష్టాలు ఏమైనా ఉంటాయా, కష్టాలు ఏమైనా ఉంటాయా అని చెప్పేసి అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అడిగి తెలుసుకుందాము. మేకలు ఎన్నేళ్ళ నుంచి మీరు మేకలు మేపుతున్నాను? నేనా 2 ఏళ్ళ నుంచి మేకలు మేపుతున్నావు. మరి మేకలు మీకు బర్రెల మంచిగా ఉందా మేకల మంచిగా ఉందా? ఈ బర్రెల్లో ఏమంత మంచిగా ఉండదయ్యా, ఈ మేకలకు మేత పట్టదు. ఇక చెట్టు మొత్తం నువ్వు అక్కడక్కడ తిప్పి మేపుతూ ఉంటావు అంతే. కాబట్టి నీకు మేత అనేది పట్టదు కాబట్టి వచ్చిందల్లా మొత్తం లాభమే. అందుకోసమే నువ్వు మేకలు పెంచుతున్నావు. ఇప్పుడు మేకలు తెచ్చుకుంటే మంచిదా చిన్న పిల్లలు తెచ్చుకుంటే మంచిదా? ఇప్పుడు చిన్న పిల్లలు తెచ్చుకున్నా మంచిదే, మేకలు తెచ్చుకున్నా మంచిదే. ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న అంటే ఒక 3 నెలల వయసు అంటే కొమ్ము వచ్చిన వయసుకు తీసుకొచ్చి డైరీలో ఫార్మ్స్లలో పెట్టి పెంచుతున్నారు, షెడ్లలో పెట్టి. ఇప్పుడు అట్లా తెచ్చుకుంటే మంచిది అంటారా లేకపోతే ఇట్లా మనకు మామూలుగా మేకలు తీసుకొచ్చి దాంట్లో పిల్లలు చేపిస్తే మంచిది అంటారా? ఇక పిల్లలు అంటే ఇతను గాయాలయ్యా. ఇక పిల్లలు తెచ్చుకునే అంటే ఇంత గడ్డు బుడ్డు షెడ్డాలు వేసి సాదుకుంటారుగా, అవే మంచివి. బయట తిప్పాలి, ఇక తిప్పాలి కదా, కొంచెం కష్టపడాలంటారు. చాలా కష్టపడాలి. షెడ్లలో పెంచితే జర కష్టం తక్కువ ఉంటది అంటారు. అట్లయితే ఇప్పుడు మస్తు మంది ఏం చేస్తారు అంటే గొర్రె పొట్టేలు పెంచుతున్నారు. ఇప్పుడు గొర్రె పొట్టేల మంచి లాభం ఉంటది అంటావా ఇట్లా ఇట్లా మేకలలో మంచి లాభం ఉంటుందా? గొర్రె పొట్టేలలో కూడా మస్తు ఉంటది. గొర్రె పొట్టేలు మస్తు ఉంటది. ఇటన్నేమో అడుగు తిరగాలయా, ఎండానక వానక గుట్టల పొట్ట తిరగాలి. ఇప్పుడు మేత లేదు, ఎక్కడో పోవాలి చెట్ల పొట్టి మేత లేని టైంలో. ఇప్పుడు ఏమన్నా ఉందా ఎండాకాలం? గొర్రెల గిట్ట నీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందా, అనుభవం ఉంది కదా? గొర్రెలు పెంచినావా? ఇప్పుడు గొర్రె దబ్బున పెరుగుతుందా లేకపోతే మేక దబ్బున పెరుగుతుందా? గొర్రె దబ్బున పెరుగుతాయి, గొర్రె పిల్లలే దబ్బున పెరుగుతాయి. ఇప్పుడు ఒక 3 నెలల గొర్రె పిల్ల తెచ్చుకున్నాం అనుకో, అవును, అది ఇప్పుడు డబల్ అంటే ఒక 10 కిలోల వయసు గొర్రె పిల్ల తెచ్చుకున్నాం మనము, అది 20 కిలోలు కానీ ఎన్ని నెలలు పడుతుండొచ్చు అంటావు? అదా ఇక అది 20 కిలోలు కానీ అంటే డబల్ కానీ ఎంత? ఇక దాన్ని మనం పెట్టుబడి తిరగా అంటే మనము దాన్ని మేపే దాన్ని బట్టి మనము పిల్ల అనేది పెరుగుతుంది అంటావు. అంతే. ఇప్పుడు గొర్రె పిల్ల దబ్బన పెరుగుతుంది అంటావు మేకపిల్ల కన్నా. కానీ మరి మేకపిల్లకి ఎక్కువ ధర ఉందా మరి మార్కెట్ లో? మనకు గొర్రె పిల్లకి ఎక్కువ ధర ఉందా? గొర్రెకే ఎక్కువ ఉంటుందా? గొర్రెకే ఎక్కువ ఉంటుందా? గొర్రె పొట్టేలు పిల్ల తెస్తే ఎక్కువ ధర ఉంటుంది అంట. మేకపోతు పిల్లలకి కూడా మస్తు ధర ఉంటుంది ఉంటుంది, కానీ అవి ఏడాదికి పెంపు అవుతాయి. ఏడాది అంటే దశ దీపాలు రావాలి మళ్ళా. గొర్రెలు అనేవి తొందరగా పెరుగుతాయి, మేకలు ఏమో లేట్ గా పెరుగుతాయి అంటావు. అవును. ఇప్పుడు మేకలు తెచ్చినాం, మేకలు తెచ్చిన తర్వాత దాంట్లో మందులు ఏమైనా వాడతావాను? మందులు ఏమేమి మందులు వాడాలి దాంట్లో? నీకు వాడే మందులు ఏమేమి వాడతావు? పెరుగు మందు, ఇక సూదులు ఇస్తాం. సూదులు గాలి సూదులు ఉంటాయి అవినా? రోగం వస్తే సూదులు డాక్టర్ పిలిస్తే సూది ఇస్తావు. నువ్వే ఇస్తావా డాక్టర్ ఇస్తాడా? ఇక మనం మందులు తెచ్చుకోవాలి, రూపాయలు కొనుక్కొచ్చి మనం వేసుకోవాలి. పెరుగు మందు అయితే పెరుగు మందు ఎన్ని నెలలకు తాగిపియాలి? ఇక సంవత్సరం కొద్దిగా అనుకో, కానీ ఇక సంవత్సరానికి ఒకసారి దాపాలి. అట్లా పెరుగు మందు దాపడం వల్ల ఉపయోగాలు ఏంటివి? ఏమైతే ఏమైనా రోగాలు రాకుండా అట్లయితే లోపల నట్టలు అవి ఏదున్నా డీవార్మింగ్ అనేది, పెరుగు మందు అనేది డీవార్మింగ్ అనేది అంతే. ఇక పడిపోతాయి, ఏదున్నా ఏదైనా రుగ్మత వచ్చినా కొట్టుకుపోతాయి అన్నట్టు. ఇప్పుడు బర్రెలు పెంచేదానికంటే నీకు గొర్రెలు మేకలు పెంచేదానిలోనే కొంచెం లాభం ఎక్కువ కనిపిస్తుంది అంటావు. ఇక ఈ మేకల్లో గొర్రెలు ఉంటాయి, పసులు వేస్తూ ఏముండదు. ఆయనకు ఎప్పుడు పెట్టేదే కానీ దాని నుంచి వచ్చేది ఏం లేదు. ఏం మిగతా వస్తాయి కానీ ఎప్పుడో ఎక్కడో మాయమైపోతాయి, ఉండయి. ఏం మిగులుతుంది? ఈ మేకలు అయితే ఒకటేసారి అమ్ముకుంటే నీ పైసలు కనబడతాయి. అంతే. ఈ మేకలతో మొత్తం మనకు ఎరువు వస్తుంది కదా, ఈ ఎరువు అంతా ఏం చేస్తావు? ఎరువు అమ్ముకుంటే తీసుకుపోతూనే ఉంటారు. ఎరువు కూడా అమ్ముతావు. మేకలతో లాభం వస్తుంది, మళ్ళీ ఎరువు అమ్ముకుంటే లాభం వస్తుంది. ట్రాక్టర్ ఎట్లా అమ్ముతావు? ఒక ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ బట్టి అంటే ట్రాక్టర్ బట్టి ఇంకా అప్పుడు ఉన్న డిమాండ్ బట్టి అమ్ముతావు. డిమాండ్ బట్టి ఏదైనా అంతేగా. మేకల వల్ల కూడా లాభము, అట్నే మనకు ఎరువు వల్ల కూడా లాభము. దీంట్లో ఈ మేకలకు ఏం మేత పట్టదు, ఏం కష్టం ఎక్కువ ఉంటుందా? కొంచెం కష్టం చేస్తే మంచిగా ఉంటది. ఇక ఏదైనా అంతే. పశువులు ఏం మిగలదు, ఏం మిగులుతుంది, ఏం మిగిలిపాడు కాదు అనవసరం. ఈ మేకలు అన్నింటిని పొద్దుగాల ఎన్ని గంటలకు ఇడుస్తావు? ఇక బయటకంటే ఇక దాచిపెట్టి బస్సు పోయినాక ఇక తిని చేసి ఇరగొడతాం అంతే. ఇక
అంటే ఎన్ని గంటలకు దాచిపల్లి బస్ అంటే 10-11 అవుతుందా? ఇంకెక్కువనే అవుతుంది. 12-1 అవుతుంది పొద్దుగాల. ఒకటి 12-1 గంటలకు ఎండ అవుతుంది. ఎండ అవుతుంది. ఎండకు 12-1 గంటలకు ఇడుస్తావు. సాయంత్రం ఇప్పుడు ఎంత అవుతుందో ఒక 6 గంటలకు మళ్ళీ ఇంటికాడ పోయి ఇక మళ్ళీ ఇక దొడ్లో కొట్టేది లేదు. ఇంకా దొడ్లో కొట్టేది లేదు. ఇంకా 12-1 గంటలకు ఇడిచి ఇంకా మొత్తం మేపుకొచ్చి మళ్ళీ సాయంత్రం 6-7 అవుతుంది ఇంటికి వచ్చేవారు. ఇది వరకు అయితే ఇప్పుడు మళ్ళీ ఇవి తీసుకొని మనకు ఏమన్నా షెడ్ ఉందా దీంట్లో లోపల ఏమన్నా ఎట్లా? ఇక షెడ్ ఇక తడవకుంటే కవర్ కప్పాలి గుడిసె. ఒక గుడిసె కప్పుకొని దాని చుట్టుముట్టు ఇట్లా దాని లోపల కుక్కలు రాకుంటే ఏమన్నా ఇట్లా తడకలు కట్టినామంటావు? తడకలు వైరు కూడా వేయచ్చు కానీ వేరు జాలు ఉంటే జాలు వేసుకోవచ్చు. కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేసుకునేటోళ్ళు కావాలనుకుంటే తడకలు చేసుకున్నా గిట్ట అవుతుంది అంట. తడకలు ఇప్పుడు వైరు వేసినా ఏం కాదు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తడకలు అవన్నీ తెలియదు కాబట్టి వైరు వేసుకున్నా కూడా జాలేస్తే జాలీలల్లా ఉండిపోతాయి సాయంత్రం కాగానే. ఇప్పుడు మరి మేకలు పెంచాలంటే ఏమన్నా పొలం కావాలనా? ఇక పొలం ఎందుకు గుట్టలు లేవా మనకు? మంచిగా ఉంటుంది అంట. అడవి ప్రాంతాలు లేని వాళ్ళకి మరి గడ్డిమాలు పెట్టుకుంటారు. బావి ఉన్న వాళ్ళు గడ్డిమాలు పెడతారు, అది కోసేస్తారు, మేపుతారు. ఇక లేని వాళ్ళు ఏం చేస్తాం, గుట్టలు పోతాం. గుట్టల పోటీ ఎలాంటి అది ఉండదు అంటావు? చూసుకో.